ఒక వ్యక్తి ఫలించకపోవడానికి గల కారణాలేంటి? దేవుని వాక్యం వారిలో లేకపోవటం ప్రధానమైనటువంటి కారణం ఇది. అదేటండి, తండ్రితో దేవునితో ఉన్నా, ప్రభుతో ఉన్నా, మందిరానికి రోజు వస్తున్నా దేవుని వాక్యం లేకపోవటం ఏంటి? ఉండదంతే. పెద్ద తాళం వేసేసాం హృదయంలోకి వెళ్ళకుండా హృదయానికి తాళం వేసేసాం. మళ్ళీ మామూలు కప్ప అయితే సిద్ధకు కొట్టేస్తారండి. ఏ కప్ప ఇది? బ్యాంక్ కప్ప అంటారు చూసారా, బ్యాంక్ తాళం కప్ప వేసేసామన్నమాట అండి. హృదయంలోకి వెళ్ళడం కాదు, ఇంకా అలా దులుపుకుని పోవటమే. ప్రార్థన అయిపోయిందా? అయిపోయింది అంతే. మళ్ళీ వచ్చే వారం బతుకుంటే ఎందుకు వస్తున్నాం మరి? మనం వస్తున్నాం అంతే, కనబడడానికి, అనిపించుకోవడానికి. వద్దు. దేవుని సన్నిధానానికి వస్తున్న మనం దేవుని చేత దీవించబడాలనేటువంటి ఆలోచన. దినదినము మన మార్పు కనబడాలా, నెల మార్పు కనబడాలా, సంవత్సరం మార్పు కనబడాలా. మన కుటుంబాల్లో జగదారిపోకూడదు. ఈ సంవత్సరం ఎలా ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా ఆధ్యాత్మికంగా, భౌతికంగా ముందు ఆత్మీయత స్థితిని పట్టుకుంటే భౌతికం దానికంటే ముందు పరిగెత్తేలా చేస్తాడండి.